శారీరక శ్రమ వలన ఎముకలు గట్టిపడతాయని ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు డాక్టర్ నెక్కింటి ఎస్కే మాధవరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శరీరంలోని ఎముకల గట్టిదనానికి సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకినట్లయితే విటమిన్ డి లభిస్తుందని అన్నారు. విటమిన్ డి లోపం ఉంటే ఎముకల్లో నొప్పి తీవ్రమవుతుందని అన్నారు. అదేవిధంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి విటమిన్ డి లోపం సహజమని అన్నారు. దానికి గాను ప్రతి ఒక్కరూ సూర్యోదయ సమయంలో ఎండ తగిలేలా చూడాలని, అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, కోడిగుడ్లు, చేప నూనె ద్వారా కాల్షియం లభిస్తుందని, కాబట్టి వాటిని అధికంగా తీసుకోవాలని మాధవరావు తెలిపారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరా సత్యనారాయణరాజు, శ్రీవాణి, కుమారి యాదవ్, పట్టాభి రామారావు, భాస్కర్ రావు, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ బతుకుతున్నారంటే మనం వదిలేస్తే చక్కగా కాపురం చేసుకుంటారు. కానీ తల్లుళ్ళు ఫోన్ చేయడం, అస్మాట్లు ఏ కూరండి ఏంటి అవి ఏ కష్టం చెప్పుకుంటే దాన్ని ఈవిడి కథ చేసి కొద్దిగా మట్ట ఎక్కువ పెడుతున్నమాట ఆ కూతురు కాపురం అన్నమాట. అలాగా ఏమంటే ఉద్రేకల పేరు వచ్చేయమంటాం, ఆమె వచ్చేయడం, అలాగే ఏంటంటే డిస్ప్యూట్ పెద్ద అయిపోతున్నట్టు. కానీ ఏంటంటే వాళ్ళు చాలా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా విడాకుల కారణం ఎవరంటే తల్లిదండ్రులు అన్నమాట. ఏంటంటే పిల్లలు వాళ్ళని వదిలేయాలి, వాళ్ళ సంవత్సరాలు చూసుకుంటారని వదిలేస్తే ఇటువంటి సమస్యలు ఏవి రావు. వేళ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే నిండు నూరేళ్ళైనా ఆశీర్వదించే పరిస్థితులు పోయి ఒక సంవత్సరమైనా చక్కగా కాపురం చేయని పరిస్థితి ఏర్పడింది అన్నమాట. అంటే నిజంగా మనందరం ఒక విధంగా సిగ్గుపడని పరిస్థితి అన్నమాట. అటువంటి అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఒకటి క్రిస్టలైన్ ఇండ్యూస్డ్ అంటాం. అంటే మన చాలా మంది నాకు గౌట్ ఉంది అంటారు. గౌట్ అంటే ఏంటంటే మన బాడీలో గౌట్ మెటబాలిజం, అది కూడా ఒక టైప్ ఆఫ్ వాతర లక్షణాలు అనమాట. అది సరిగ్గా అవ్వక చిన్న చిన్న జాయింట్స్లో ఉండిపోతుంది. చిన్న జాయింట్స్ అని కాదు, బట్ మల్టిపుల్ జాయింట్స్లో ఉండిపోయి రెడ్ కావడం, అవన్నీ క్రిస్టలైన్ ఇండ్యూస్డ్ అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వాతర లక్షణాలు లాంటిది. ఇంకొకటి ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ అనమాట, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. అది కూడా అంతే, మన జాయింట్లో ఏమన్నా గుర్చుకుని డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, లేదంటే బాడీలో వేరే చోట ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండి బ్లడ్ రూట్ ద్వారా జాయింట్లోకి వస్తుందంటే దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాము. బట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. ఇందులో మనం మోస్ట్ కామన్గా ఎక్కువ చూసుకునేది ఆస్టియోఆర్థరైటిస్, అంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చే అరుగుదల. టైప్ 1 డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అసలు ఆస్టియోఆర్థరైటిస్ ఎలా స్టార్ట్ అవుతుంది అనుకోవడానికి అసలు నార్మల్ జాయింట్ మెకానిజం ఏంటని తెలుసుకోవాలండి మనం.